డాక్టర్ చూస్తే కానీ మనలో చాలా మంది వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ ఉంటూ ఉంటారు. సో మనలో ఒక డౌట్ ఉంటుంది, నాన్ వెజ్ మంచిది కాదు అని. సో అది చెప్పామనుకోండి, నాన్ వెజిటేరియన్స్ అది చాలా సిల్లీగా తీసుకుంటారు. ఇంతకు నాన్ వెజ్ మంచిదా, వెజ్ మంచిదా? చాలా మంది తెలుసుకోవాలని కూడా చాలా కోరుకుంటున్నారు. అండ్ వెజ్ నాన్ వెజ్ చూసుకుంటే మనకి చాలా పెద్ద రీసెర్చెస్ జరిగినాయి వరల్డ్ వైడ్. దాంట్లో ఎక్కువగా అంటే ఆల్మోస్ట్ 30 years రీసెర్చ్ జరిగింది ఒకటి. అది దిస్ ఇస్ ద లాంగెస్ట్ రీసెర్చ్ ఎవర్ డన్ ఇప్పటి వరకు. అంటే వెజ్ బెటరా నాన్ వెజ్ బెటరా అని. ఆ రీసెర్చ్ పేరు ద చైనా స్టడీ. ఓకే, మీరు గూగుల్ చేసినా లేకపోతే బుక్ కూడా దొరుకుతుంది మీకు, ఇలాంటి బుక్ ద చైనా స్టడీ. సో ఈ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, ఇది ఫస్ట్ డాక్టర్ కాలిన్ క్యాంబెల్ అనే ఒక ప్రముఖ న్యూట్రిషనిస్ట్, యుఎస్లో చాలా టాప్ మోస్ట్ ప్రముఖ న్యూట్రిషనిస్ట్. ఆయన ఈ రీసెర్చ్ మెయిన్ హెడ్. సో ఆయన కార్నెల్ యూనివర్సిటీ అధినేత. సో చైనా ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ద చైనా ప్రెసిడెంట్కి క్యాన్సర్ వచ్చింది. ఓకే. సో క్యాన్సర్ వస్తే ఆల్మోస్ట్ ఆయన అంత పెద్ద దేశాధినేతకి ట్రీట్మెంట్ చేయడానికి అన్ని కంట్రీస్ నుంచి పెద్ద పెద్ద రీనౌండ్ ఎక్స్పర్ట్స్ ట్రీట్ చేయడానికి ఆయనకు వచ్చారు. సో ఆయన ప్రెసిడెంట్ అందరిని ఒక ప్రశ్న అడిగాడు, వచ్చిన స్పెషలిస్ట్ అందరిని ఒక ప్రశ్న అడిగారు, అసలు నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? ఓకే. సో దానికి సమాధానం ఇప్పుడున్న మోడర్న్ మెడిసిన్ ఇప్పటికీ ఎందుకు వచ్చింది అని చెప్పడం అసాధ్యం. సో దాంట్లో ఈ డాక్టర్ కాలిన్ క్యాంబెల్ రావడానికి కారణాలు ఏంటి అనేది ఆయన క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అంటే సో తను ఈ విషయం మీద పరిజ్ఞానం చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది అని చైనా దేశాధినేత ఈ రీసెర్చ్కి నేను ఫండ్ చేస్తాను, మీరు దయచేసి మా చైనాలో మీకు ఈ రీసెర్చ్ చేయడానికి పూర్తి సహకారం ఉంటుంది, ఫండింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ ఇండస్ట్రీ ఇలాంటి రీసెర్చెస్లో డబ్బులు ఖర్చు పెట్టారు. సో దేశాధినేత అయిన ప్రెసిడెంట్ తాను ఈ రీసెర్చ్కి పూర్తి స్థాయిలో ఫండింగ్ ఇచ్చి దీర్ఘకాలికంగా ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు ఇన్డెప్త్ రీసెర్చ్ జరిగింది. సో దాంట్లో చైనాలో ఏ భాగంలో ఎక్కువ హార్ట్ డిసీజ్తో సఫర్ అవుతున్నారు, ఎక్కువగా క్యాన్సర్స్తో సఫర్ అవుతున్నారు, ఎక్కువ లైఫ్ స్టైల్ డిసీజెస్తో సఫర్ అవుతున్నారు, ఆరోగ్యంగా ఉన్న ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అంటే వాళ్ళకి ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ లేవు, హార్ట్ డిసీజ్ లేవు, డయాబెటీస్ లేవు, క్యాన్సర్లు లేవు, అలాంటి చోటు చాలా ఉన్నాయి. వాటిని మనం బ్లూ జోన్స్, మీరు నెట్లో కొడితే బ్లూ జోన్స్ ఎక్కడ ఉన్నాయని కొడితే ప్రపంచవ్యాప్తంగా సగటు మనిషి 100 సంవత్సరాలు ఈజీగా బతికే చోటనే మనం బ్లూ జోన్గా గుర్తిస్తున్నాం. మన ఇండియాలో కూడా ఒక బ్లూ జోన్ ఉంది. ఎక్కడ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతంలో హుంజా వ్యాలీ అని ఒకటి ఉంది. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ సగటు మనిషి 100 నుంచి 140 సంవత్సరాలు ఈజీగా బతికేస్తున్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 80-90 సంవత్సరాలు కూడా చిన్న పిల్లల్లాగా ఇంకా పిల్లలు గంటూ ఉంటారు, అంత హెల్తీగా ఉంటున్నారు. సో వీళ్ళు ఈ చైనా స్టడీలో ఏం చేశారంటే ఇలాంటి ప్రాంతాలని వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళ డైట్ ఏంటి, వాళ్ళ జీవనశైలి ఏంటి, వాళ్ళు తినే ఆహారం ఏంటి, ఎందుకు ఇంత వీళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, వీళ్ళకి ఎందుకు రోగాలు రావట్లేదు, అండ్ ఈ ఏ ప్రాంతాల్లో ఈ క్యాన్సరు ఇవన్నీ ప్రివలెంట్గా ఉన్న చోట వాళ్ళ జీవనశైలి ఏంటి, వాళ్ళు ఎందుకు ఇన్ని రోగాలు పాలవుతున్నారు అనేది పూర్తి స్థాయిలో స్టడీస్ చేయడం జరిగింది. సో ఆ స్టడీస్లో క్లియర్గా తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువగా నాన్ వెజిటేరియన్ కన్సంప్షన్ చేస్తున్న వాళ్ళు, అంటే మితిమీరి, నేను అంటుందే తక్కువ స్పెండ్ చేసే వాళ్ళకి, ఇప్పుడు హుంజా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినరు అని కాదు, తింటారు, కానీ కేవలం పండగలకు మాత్రమే. ఏదో మేజర్ ఫెస్టివల్ ఉంటే కానీ వాళ్ళు ఆ ఫుడ్ తినరు. సో కానీ ఎవరైతే క్యాన్సర్లు, గుండె జబ్బులు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చూసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువగా నాన్ వెజ్ కన్సంప్షన్. అంటే అది మంచిదే అయ్యుండొచ్చు, కానీ టూ మచ్ ఆఫ్ గుడ్ ఈజ్ ఆల్సో బ్యాడ్. అర్థమైంది కదమ్మా. సో నాన్ వెజిటేరియన్ మితిమీరి తినడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మనకు రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్స్ ఇప్పుడు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ అవుతున్నాయి కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూల్ డ్రింక్స్ తాగడం, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో రకరకాల కెమికల్స్, రసాయనాలతో తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ ఏమవుతున్నాయి, ఎందుకు వాళ్ళకి ఎలాంటి హాని కలుగుతుంది అని అంటే మన శరీరంలో pH అనేది ఒకటి ఉందమ్మా. సో మనం ఆరోగ్యకరంగా ఉన్నాము అని తెలుసుకోవడానికి మన శరీరంలో 70% వాటర్ కంటెంట్ ఉంది. అంటే 70% ఆ నీరే కదా మన శరీరంలో ఉన్న ఆరోగ్యాన్ని కంట్రోల్ చేయడం.
సో దాన్ని మనం ఆల్కలైన్ ఉండాలి. ఆల్కలైన్ అంటే ఒక పాయింట్ ఉంది 7.365 వరకు ఉంటే మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఒక మంచి అట్మాస్ఫియర్, ఇప్పుడు మనకు అట్మాస్ఫియర్ అంటే ఇప్పుడు ఈ గాలి, ఎండ, వాన ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా మనం కూడా కరెక్ట్గా ఉండగలుగుతున్నాం. అలాగే మన శరీరం దగ్గర 70 మిలియన్ కోట్ల ఖనిజాలతో మనం సెల్స్తోని మనం నిర్మాణం ఉంది. మన శరీరంలో 700 మిలియన్లు బ్యాక్టీరియా వైరస్లు ఉన్నాయి మన శరీరంలో. సో మనం ఒక కాలనీ ఆఫ్ సెల్స్ అండ్ బ్యాక్టీరియా మన శరీరం. ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి అంటే అట్మాస్ఫియర్ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఈ అట్మాస్ఫియర్ ఏంటి? ఆ వాటర్, మన శరీరంలోన నీరు, అది ఆల్కలైన్ ఉండాలి, యాసిడిక్గా ఉండొద్దు. యాసిడిక్ అవుతున్న కొద్దీ మనకు రోగాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మనం తీసుకుంటే ఈ చార్ట్లో చూసుకుంటే ఇది చూడండి, ఇది న్యూట్రల్, ఓకే, 7 అనేది న్యూట్రల్, 7.365 వచ్చేసి ఐడియల్, మన ఆరోగ్యంగా ఉండొచ్చు. సో మనం తినే ఫుడ్, ఇక్కడ మనం ఫుడ్ లిస్ట్ తీసుకుంటే ఇదంతా ఆల్కలైన్, ఇదంతా యాసిడిక్ ఫుడ్ లిస్ట్. మనం ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ కూడా తీసుకుంటే నాన్ వెజిటేరియన్, ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్, ఇవన్నీ మనం తినే ఫేవరెట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా 10,000 రెట్లు యాసిడిక్ ఫుడ్స్. 10,000 టైమ్స్ మన శరీరంలో యాసిడ్ తయారు చేసే ఫుడ్స్. మనం ఇప్పుడు ప్రతి చోట వింటున్నాం, ఆల్కహాల్ తాగితే, స్మోకింగ్ చేస్తే క్యాన్సర్లు వస్తాయి అని మనం చెప్తున్నాం. కానీ ఈ లిస్ట్లో మనం ఎందుకు వస్తున్నాయి, ఏ కారణాల వల్ల వస్తున్నాయి? యాసిడ్స్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వస్తున్నాయి. యాసిడ్స్ పెరగడానికి కారణం నాన్ వెజిటేరియన్ కూడా కదమ్మా. సో 70% ఇప్పుడు WHO రిపోర్ట్ ప్రకారం 70% మంది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో చనిపోతున్నారు. అంటే వాళ్ళకు ఏ వైరస్ బ్యాక్టీరియా వల్ల చనిపోవట్లేదు, లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల చనిపోతున్నారు. అంటే దాంట్లో ఒక రకంగా చూసుకుంటే 40% అలవాట్లు, అడిక్షన్స్తో చనిపోతే మినిమం 30-40% జనాలు రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చనిపోతున్నారు. అంటే జంక్ ఫుడ్, రకరకాల కూల్ డ్రింక్స్ లిస్ట్లో అసలు ఇక్కడ లేదమ్మా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ 14,000 టైమ్స్ 15,000 టైమ్స్ అసిడిక్, ఇంతకంటే హానికరం, వీటికంటే కూడా హానికరమైన ఫుడ్. సో అదే ఇక్కడ చూసుకుంటే రా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ఎక్కువ శాతం మనకు ఆల్కలైన్లో ఉన్నాయి. సో ఈ ఎక్కువగా మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పచ్చిగా తింటే మన బాడీలో ఈ యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్స్ చేయొచ్చు. యాసిడ్ ఆల్కలైన్ ఇంబ్యాలెన్స్ని ఎప్పటికప్పుడు మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ 6.8 అంటే బ్యాలెన్స్, న్యూట్రల్ కంటే కూడా కొంచెం తగ్గింది. 6.8 డిసీజ్ సిమ్టమ్స్ బిగిన్, అంటే మీ శరీరంలో డిసీజ్ జర్నీ అనేది ఇంకా మొదలైపోయింది. అంటే మీకు మెటబాలిజం డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. మెటబాలిజం అంటే మన బాడీ అబిలిటీ టు ఎక్స్క్రీట్ టాక్సిన్స్. అంటే మనం రోజు స్నానం చేయడం ఎంత ఇంపార్టెంట్, శరీరంలో ఉన్న మలినాలు కూడా అంతే క్లీన్ అయిపోవడం, సెల్ఫ్ క్లీన్ అయిపోవడం ఇంపార్టెంట్. అదే మెటబాలిజం అంటాం. అంటే మన రెస్పిరేషన్ ద్వారా, మన పర్స్పిరేషన్ అంటే మన చెమట ద్వారా, మన మోషన్ ద్వారా, మన యూరిన్ ద్వారా విషమలినాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. సో ఎప్పుడైతే మన శరీరం కొద్దిపాటి అసిడిక్ అయిపోయిందో ఈ మలినాలు పూర్తి స్థాయిలో బయటికి వెళ్ళవు. సో వెళ్ళకపోవడం వల్ల బాడీలో మెటబాలిక్ డిసీజ్ స్టార్ట్ అవుతాయి. మెటబాలిక్ డిసీజ్ అంటే హార్ట్ డిసీజ్, తర్వాత ఆర్థరైటిస్, తర్వాత డయాబెటీస్, ఇలాంటివి స్టార్టింగ్ స్టేజ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్. అండ్ యాసిడిక్ అట్మాస్ఫియర్లో చెడు వైరస్ బ్యాక్టీరియాలు విపరీతంగా గ్రో అవ్వడానికి మనం ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాం. ఆల్కలైన్ అట్మాస్ఫియర్లో వైరస్ బ్యాక్టీరియా కెనాట్ ఎగ్జిస్ట్, అసలు బతకలేవు అవి ఆల్కలైన్ అట్మాస్ఫియర్లో. సో యాసిడిక్ అట్మాస్ఫియర్ అంటే మనం ఒక శరీరంలో వైరస్ బ్యాక్టీరియా పెంచడానికి అవకాశం ఇచ్చాం, షెల్టర్ ఇచ్చేసాం. సో మన శరీరం ఇప్పుడు నిలయం అయిపోయింది. ఈజీగా ఇన్ఫెక్షన్స్ బాడీకి ప్రోన్ అవుతూ ఉంటాం. అండ్ మన రోగనిరోధక శక్తి ఇవేవి కూడా సరిగ్గా పనిచేయలేవు, పర్ఫామ్ చేయలేవు. సో అలాగే మనం ఏం చేస్తాము, ఆ డిసీజ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వగానే దానికి తోడు మెడిసిన్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకు? సిమ్టమ్స్ కవర్ చేసుకోవడానికి మెడిసిన్స్, డ్రగ్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. దానివల్ల ఇంకా యాసిడిటీ పెరిగిపోతుంది. సో ఇంకా యాసిడిక్ అవుతున్నా కొద్ది ఏమవుతారు చూడండి, ఆల్మోస్ట్ 5.8కి వచ్చేసరికి క్యాన్సర్ సెల్స్ బిగిన్ టు ఫామ్. మన శరీరంలో మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం స్టార్ట్ అయినాక శరీరంలో ఆక్సిజన్ స్థాయి, కొన్ని చోట్ల ఆక్సిజన్ సరిగా అందదు, సరిగా క్లీనింగ్ ప్రాసెస్ అవ్వదు, కాబట్టి అక్కడ ఫేవరెట్ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. సో క్యాన్సర్ సెల్స్ అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అది మితిమీరిపోయిందనే అప్పుడు మనం క్యాన్సర్ పేషెంట్ అని మనం అంటున్నాం. సో ఇంకా ఎక్కువైపోయిందంటే 3.5 హ్యూమన్ బాడీ కెనాట్ సస్టైన్ లైఫ్.
సో ఇలా యాసిడిటీ ఇంకా లెవెల్ పెరిగిపోతుంటే ఇంకా మన శరీరంలో జీవం అనేది భరించలేని పరిస్థితి. సో ఇలా 3.5కి వచ్చేసరికి హ్యూమన్ బాడీ హ్యాస్ టు డై. సో ఈ రకంగా మనకు ఏ ఫుడ్ తింటే ఆల్కలైన్ ఉందో, ఏ ఫుడ్ తింటే అసిడిక్ ఉందని మనకి లిస్ట్ మొత్తం గూగుల్లో కొట్టండి, పీహెచ్ ఫుడ్ చార్ట్ అని కొట్టండి. సో మీకు ఇవన్నీ కూడా ఎక్కువ తినాల్సిన ఫుడ్, ఇవి చాలా తక్కువ తినాల్సిన ఫుడ్. నేను ఇలా అనట్లేదు మీరు నాన్ వెజిటేరియన్ కంప్లీట్గా స్టాప్ చేసేసేయండి మీకు మంచిది కాదు. మీకు ఎలాంటి లైఫ్ స్టైల్ డిసీజ్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, హార్ట్ డిసీజ్ ఉన్నా మీరు దయచేసి మానేసేయడమే బెటర్. కంప్లీట్గా వెజిటేరియన్ తినడమే బెటర్. నాన్ వెజిటేరియన్ జోలికి వెళ్ళకండి, జంక్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళకండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళకండి. కానీ మీ ఆరోగ్యం మీకు ఎలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు అన్న కానీ డాక్టర్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ప్లీజ్. ఏదైతే మనం నాన్ వెజ్ అని అంటున్నామో, వద్దు అంటున్నాము, కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్తో బాధపడే వాళ్ళకి బలం కావాలని, అంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఎక్కువగా ప్రోటీన్ కావాలని, అలాంటి వాళ్ళు ఎక్కువగా వీటిని తీసుకుంటూ ఉంటారు. సో వెజిటబుల్స్ తీసుకుంటే కావాల్సిన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ అందవని కూడా ఒకటి అనుకుంటూ ఉంటారు. సో దీనిలో నిజం ఎంత అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ ప్రశ్నకు సమాధానం చాలామంది ఇవ్వలేకనే ఈరోజు ఇంకా ఇలా మూఢనమ్మకాలు కంటిన్యూ అవుతున్నాయి. సో వెజిటేరియన్ ఫుడ్లో మనకు ప్రోటీన్ లేదు, మనకు కాల్షియం లేదు అనడం ఒక పెద్ద అపోహ. ఈ విషయమే చెప్పుకొని మన తల్లిదండ్రులు కానీ, మన అమ్మమ్మల తాతయ్యలు కానీ, ఈ నాన్ వెజిటేరియన్ తినకపోతే నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది, కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అని మనకు యానిమల్ ఫుడ్స్ ఎక్కువగా అలవాటు చేయడానికి మేజర్ రీజన్స్ ఇవే. సో దానికి మీకు సింపుల్గా సమాధానం చెప్తాను. చూడండి, ఈ టాప్ 10 సోర్సెస్ ఆఫ్ వెజ్ ప్రోటీన్. ఇది చూడండి, స్పినాచ్ అంటే పాలకూర, కాలి, బ్రాకలీ, క్యాలీఫ్లవర్, మష్రూమ్స్, పార్స్లీ, తర్వాత కుకుంబర్స్, తర్వాత గ్రీన్ పెప్పర్, క్యాబేజ్. వీటిలో చూసుకుంటే దాదాపు 22% నుంచి, ఇంకా మనం లాస్ట్ చూసుకుంటే టమాటోస్లో 18% ప్రోటీన్, 18% to 49% ప్రోటీన్ ఉందమ్మా. మనం నాన్ వెజిటేరియన్లో చూసుకుంటే ఎగ్స్లో కేవలం 12% ఉంది, చికెన్లో చూసుకుంటే 23%, తర్వాత బీఫ్లో మనం చాలా గట్టిగా చెప్పుకోవాలంటే బీఫ్ తిని వాళ్ళు చాలా హై ప్రోటీన్ అనే తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చూసుకుంటే 25.8%. సో ఎక్కడ 49%, ఎక్కడ 20%. సో ఇది పూర్తిగా అపోహనే. ప్రోటీన్ మనకు వెజిటేరియన్లోనే ఇంకెక్కువగా కావాల్సిన ప్రోటీన్ ఉంది. కుకుంబర్ నేనైతే చెప్తున్నాం కదమ్మా, మన డైట్లో ఏం చెప్తాము, సలాడ్స్ తినమని చెప్తున్నాం. ఈ సలాడ్స్లో మ్యాక్సిమం మనం ఈజీగా రోజు మనం లంచ్కి బిఫోర్, డిన్నర్కి బిఫోర్ ఈ సలాడ్స్ కొంచెం తిన్నాం అనుకోండి, దాంట్లో మీకు కావాల్సినంత ప్రోటీన్, న్యూట్రిషన్ కూడా అందింది. అట్ ద సేమ్ టైం మీకు తిన్న ఫుడ్ ఏదైతే ఉందో కరెక్ట్గా డైజెస్ట్ అవుతుంది, అసిమిలేట్ అవుతుంది, అబ్జర్వ్ అవుతుంది. సో ఇది ప్యూర్ అపోహ. కాల్షియం వైజ్ కూడా తీసుకుంటే ఒక్క నువ్వుల లడ్డు తినండి వారానికి ఒకసారి, దానికి మించిన కాల్షియం మీకు అవసరమే లేదు. సో పాలు ఎస్పెషలీ మనం ఇప్పుడు కాల్షియం గురించి మాట్లాడుకుంటే, ప్రోటీన్ గురించి, మిల్క్ ఏదైతే ఉందో మిల్క్ ఎక్కువగా తాగాలి. ఇక్కడ చైనా స్టడీ క్లియర్గా ఏం చెప్తుందంటే అన్ని రకాల యానిమల్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండండి అంటున్నారు. యానిమల్ ప్రోడక్ట్స్ అంటే కేవలం మీటే కాదు, మీట్, ఎగ్సే కాదు, ఇవి ఇంక్లూడింగ్ మిల్క్ నుంచి, వీటి నుంచి కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు. మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి కూడా దూరంగా ఉండమని చెప్తున్నారు. ఎందుకు అని అంటే ఆ మిల్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని దూడ కోసం తయారు చేసింది, హ్యూమన్ కన్సంప్షన్ కోసం తయారు చేసిందా, ప్రకృతి పరంగా దాని ఆఫ్ స్ప్రింగ్ గురించి, దాని బిడ్డ గురించి అది తయారు చేసింది. సో దానికి కావాల్సిన హార్మోన్స్, దానికి కావాల్సిన ఎక్కువగా కాల్షియం, దానికి కావాల్సిన ఎక్కువ ప్రోటీన్ అది ప్రొడ్యూస్ చేసింది. ఇప్పుడు మన శరీరాలందరికీ నేను చెప్పినట్టు మన శరీరాలు ఒకప్పుడు ఆల్కలైన్ ఉండేవేమో, మంచి జీవన శైలి, మంచి ఆహారం తినేవాళ్ళు. సో వాళ్ళు తాగితే వాళ్ళకి అబ్జర్ప్షన్ బాగుంటుంది. కానీ యాసిడిక్ శరీరాలు పాలు తాగారనుకోండి ఇంకా యాసిడిటీ పెరుగుతుంది. సో మీరు ఆ కాల్షియం యాసిడిటీ కన్సంప్షన్ ఎక్కువ, యాసిడిటీ లెవెల్ ఎక్కువైనప్పుడు మీ బాడీలో ఉన్న కాల్షియం కూడా పోతుంది. సో పాలు తాగడం వల్ల కాల్షియం వస్తుందా, కాల్షియం పోతుందా? అండ్ మోర్ ఓవర్ డైరీ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ పాలలో దగ్గర 1/2 చెంచా పస్ సెల్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే రోజు వాటిని పిండి అవి ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యి పస్ సెల్స్ అనేవి మన పాలలో భాగం అయిపోయింది. సో WHO కూడా ఒక లిమిట్ పెట్టింది, ఇంతకంటే పస్ సెల్స్ ఎక్కువ ఉండొద్దు, దిస్ ఈజ్ అ సేఫ్ లిమిట్. సో పస్ సెల్స్ మంచివా
కాదు. మితిమీరి హార్మోన్స్, ఇప్పుడు ప్రతి ఆవులకు బర్రెలకు వాటికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే కానీ అవి పాలు సఫిషియెంట్గా ఇవ్వలేకపోతున్నాయి. పోనీ ఆ పాలు తాగడం వల్ల ఏమవుతారు పిల్లలు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడు మెచ్యూర్ అవ్వాల్సింది ఎంత చిన్న పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు. అండ్ అబ్నార్మల్ గ్రోత్, వాళ్ళ శరీరం కూడా ఏజ్ ప్రకారం కాకుండా ఏజ్ మించి పెరిగిపోతున్నారు. సో అవన్నీ కూడా ఏమాత్రం కూడా మంచిది కాదు. అండ్ మోర్ ఓవర్ ఎన్ని ఆవులు ఉన్నాయి, అవి ఏం తింటున్నాయి, పాలు డిమాండ్ ఎంత ఉంది. సో మనకు దొరుకుతున్నాయి అన్నీ స్వచ్ఛమైన పాలేనా? ఎందుకంటే మనం ఈ మధ్య టీవీలో కూడా చూస్తున్నాం, యూరియాతో కూడా పాలు తయారు చేస్తున్నారు. సో రకరకాల కల్తీ జరుగుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ మీట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సంవత్సరం మొత్తం పెరగాల్సిన కోడి 2-3 నెలలనే ఇంత పెరిగేస్తుంది. వాటి కాళ్ళ మీద అది నిలబడలేని పరిస్థితి. వాటికి అన్నెసరీ హార్మోన్ ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్, ఎందుకంటే ఆ రోగాలు తట్టుకునే శక్తి లేక ఇన్ఫెక్షన్స్ వచ్చి వాటికి యాంటీబయాటిక్స్ ఇచ్చి, సో అన్నెసెసరీగా మనం యాంటీబయాటిక్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా మీట్ ద్వారా మనకు వెళ్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీట్ తినకూడదు. దాంట్లో ఇప్పుడు ఉన్న మీట్లో ఇంకా ఇవి అన్నీ అడిషనల్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి మీట్ తినడం వల్ల పిల్లలకి హార్మోన్ సమస్యలు అండ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది. పెద్ద ఇష్యూ వరల్డ్ వైడ్. ఎందుకనంటే మనకు అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు. ఎందుకంటే మన ఫుడ్లో యాంటీబయాటిక్స్ వచ్చేసింది. డాక్టర్స్ కూడా అవసరం ఉన్నా లేకున్నా వాళ్ళ కోటా ఫుల్ఫిల్ చేయడానికి రాసేస్తూనే ఉంటారు. సో మనం ఒక డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీలో ఏదైనా డ్రగ్ వాడితే డ్రగ్స్ పనిచేయకపోతే ఎంత డేంజర్ సిచ్యువేషన్. సో మన అపోహలు మనం ఇప్పుడు క్లియర్గా ప్రోటీన్ ఎక్కువగా దొరుకుతుందనో, ప్రోటీన్ డెఫినెట్గా వెజిటేరియన్లో ఎక్కువ ప్రోటీన్ మీకు దొరుకుతుంది. కాల్షియం నేను చెప్పినట్టు నువ్వుల లడ్డు, ఒక లడ్డు తింటే చాలు కదా, సరిపోతుంది. సో అన్నీ మీకు వెజిటేరియన్లో ఉంది. సో నేను కూడా చెప్పడం ఏంటి, ఇప్పుడు సడన్గా సివియర్ నాన్ వెజిటేరియన్ అడిక్ట్స్కి నేను ఇప్పుడు మానే అంటే అందరు నన్ను తిట్టుకుంటారు. సో సడన్గా మానాల్సిన అవసరం లేదు. మీరు 15 రోజులకు 20 రోజులకు అంటే వారం రోజులకు ఒకసారి తినేవాళ్ళు 15 రోజులకు తినండి ఒకసారి. అర్థమైంది కదమ్మా? 15 రోజులు తినేసారి నెల రోజులకు ఒకసారి తినండి, కానీ తగ్గించండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఎంత తక్కువ. ఎందుకంటే ఈ స్టడీస్ చైనా స్టడీయే కాదు, ఈవెన్ బ్రిటన్లో ల్యాన్సెట్ స్టడీస్ అని కూడా వచ్చింది. ఈ ల్యాన్సెట్ స్టడీస్లో కూడా చాలా క్లియర్గా మనకి అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిందండి. పచ్చగా బతకండి అని పెద్ద ఆర్టికల్ వచ్చింది. మనకు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో అన్నిట్లో వచ్చింది. వాళ్ళు కూడా క్లియర్గా నాన్ వెజిటేరియన్ కన్జప్షన్ ఎక్కువ అవడం వల్లనే, జంక్ ఫుడ్ కన్జప్షన్ ఎక్కువ అవడం వల్లనే మనకు రోగాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఆ దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే దాదాపు 70% ఇప్పుడు మనం ఒకప్పుడు మోడర్న్ మెడిసిన్ ఇంత అభివృద్ధి చెందడానికి కారణము ప్లేగ్, కలరా లాంటి ఇన్ఫెక్షస్ డిసీజ్ రావడానికి. కానీ ఇప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఉన్నాయా మార్కెట్లో? ఇప్పుడు జనాలు చనిపోతుంది, 70% చనిపోతుంది ఎన్సిడిస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ వల్ల. సో ఇమ్మీడియట్గా ఇది యుద్ధ ప్రాతిపదికగా జనాల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. అన్నెసరీ అంటే జనాలకు కావాల్సింది ఏంటంటే రైట్ ఫుడ్ తినడం నేర్చుకోవాలా, రైట్ లైఫ్ స్టైల్ నేర్చుకోవాలి. దానివల్ల మీకు 60-70% డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో మీ ఆరోగ్యం బాగుంటే మీకు రేపు ఏదన్నా అనుకోకుండా ఏదైనా ఎపిడమిక్ వచ్చినా, అంటే కలెరా కానీ, స్వైన్ ఫ్లూ కానీ, ఇలాంటివి ఏమన్నా ఎపిడమిక్స్, కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చినా మీకు తట్టుకునే శక్తి ఉంటుంది మీకు. ఇప్పుడు ఏదన్నా స్వైన్ ఫ్లూ వస్తే అందరికి వచ్చేస్తుందా? కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. జలుబు వస్తే అందరికి వస్తుందా? ఎవరికి రావట్లేదో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంది. సో సరైన ఆహారము, సరైన జీవనశైలి ఉన్న వాళ్ళ రెసిస్టెన్స్ బాగుంటుంది. సో మనకు అంత ఈజీగా అలాంటి ఎపిడమిక్స్ కూడా వచ్చే అవకాశం లేదు. సో ఇలా మనం చాలా రకాలుగా మనం బెనిఫిట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. వెజ్, నాన్ వెజ్ గురించి చాలా సందేహాలను నివృత్తి చేశారు. అదేవిధంగా దాని తర్వాత జరిగే చర్యలు కూడా బాగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.